ఎప్పుడో ఒకసారి తప్ప సాధారణంగా తన పని తాను చేసుకుంటూ పోతూ సైలెంట్గా ఉంటే టాలీవుడ్ ఒక్కసారిగా వివాదాస్పద సంఘటనలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. మరి ఈ 2024 సంవత్సరంలో చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు చాలా రకాల కాంట్రవర్షియల్ ఇష్యూస్ నడిచాయి. మరి ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమను ఉక్కిరిబిక్కిరి చేసిన వివాదాస్పద సంఘటనలు ఏంటో ఒక్కసారి చూద్దామా? మొదట యువ హీరో రాజ్ తరుణ్ పై తన మాజీ ప్రియురాలు లావణ్య చీటింగ్ కేసు పెట్టింది. మాల్వి మల్హోత్రా అనే నటి వలలో పడి తనను రాజ్ తరుణ్ దారుణంగా మోసం చేశాడని లావణ్య ఆరోపించింది. రాజ్ తరుణ్ కూడా ఆమె చేసిన తప్పుల గురించి బహిర్గతం చేశారు. రాజ్ తరపున మద్దతు తెలిపిన ఆర్జే శేఖర్ భాషా కూడా ఈ వివాదంలో ఇరుక్కున్నారు. మళ్ళీ కొంతకాలానికి వీరి సమస్య సైలెంట్ అయింది. మరి ఈ ఇష్యూ తర్వాత నటి సమంత నాగచైతన్య విడాకులపై తెలంగాణ కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కన్వెన్షన్ హాల్ ని కూలగొట్టొద్దు అనంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత, అక్కినేని కుటుంబంతో పాటు చిత్ర పరిశ్రమ నటులందరూ కలిసి సురేఖకు ధీటుగా బదిలిచ్చారు. మరి ఈ క్రమంలో నాగార్జున సురేఖపై 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. అలాగే నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ హైడ్రా కూల్చివేత కూడా కాంట్రవర్షియల్ అంశంగా మారింది. అక్రమ స్థానంలో నాగార్జున ఫంక్షన్ హాల్ నిర్మించాడని తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ ఇష్యూకు సంబంధించి కేసు హైకోర్టులో ఇంకా నడుస్తోంది. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. దీని తర్వాత సౌత్ ఇండియన్ టాప్ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఆయన సహాయకురాలు లైంగిక వేధింపుల కేసు పెట్టింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ గోవాలో అరెస్ట్ అయినట్లు సమాచారం. మరి ఈ కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అవ్వటం, జైలుకు వెళ్లటం జరిగింది. మళ్ళీ 2 నెలల తర్వాత బెయిల్ పై జానీ బయటకు వచ్చారు. కానీ ఆయనకు ప్రకటించిన జాతీయ అవార్డును కేంద్రం వెనక్కి తీసుకుంది. అంతేకాదు డాన్స్ మాస్టర్ అసోసియేషన్ నుంచి ఆయన సభ్యత్వాన్ని రద్దు కూడా చేశారు. గత కొద్ది రోజులుగా జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం మీడియాలో సంచలనంగా మారింది. ఇలా ఉంటే మరోవైపు టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు కుటుంబ కలహాలకు కేంద్ర బిందువుగా మారింది. అతను చిన్న కుమారుడు మనోజ్ తండ్రి మోహన్ బాబు అన్న విష్ణు నుండి తనకు, తన భార్య, బిడ్డలకు ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నేనేం అడగలేదు, సొంత కాళ్ళ మీద పనిచేస్తున్నాను. మనోజ్ ఆహ్వానం మేరకు ఇంటికి వెళ్లిన మీడియాపై మోహన్ బాబు దాడి చేశారు. మరి ఈ ఘటనలో జర్నలిస్టులకు గాయాలు కాగా మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఇక ఈ ఇష్యూ తర్వాత పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. పుష్ప 2 బెనిఫిట్ షో చూడడానికి అల్లు అర్జున్ డిసెంబర్ 5వ తేదీ నాడు రాత్రి సంధ్యా థియేటర్ కు వెళ్లినప్పుడు అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. అదే ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి కుటుంబానికి అల్లు అర్జున్, మైత్రి మూవీ మేకర్స్ కలిసి 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్అవుట్ ఎక్కువ అవడం వల్ల నేను సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిసలాటలో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. ఈ కేసు విషయంలో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలనే అల్లు అర్జున్ పై కక్ష కట్టిందనే ఆరోపణలు కూడా వచ్చాయి. మొత్తంగా ఈ ఏడాదిలో ఈ వివాదాలే కాక తమిళనాడుకు కస్తూరి, నటి హేమ, బెంగళూరు రేవ్ పార్టీ లాంటి సంఘటనలు చాలా వివాదాస్పదంగా మారాయని చెప్పాలి.